మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు బాగా తెలిసొస్తుంది. భారత్ సైలెంట్గా చేయాల్సింది చేస్తుంటే పాక్ మాత్రం చేతల సంగతేంటో కానీ మాటలతో పబ్బం గడిపేస్తోంది. పూటకో మాట మాట్లాడుతూ రోజుకొక ఆరోపణ చేస్తూ తన భయాన్ని కవర్ చేసుకుంటుంది. ఇందుకే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, లెట్స్ వాచ్. పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదంటూ ప్రధానమంత్రి మోదీ వార్నింగ్ మీద వార్నింగ్. We are committed to take firm and decisive action against terrorists and those who support them. ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తలేదు మన ప్రధాని. కానీ ఈ 10 సెకండ్ల మాటతో పాపికి ముచ్చెమటలు పడుతున్నాయి. మోదీ గురి మా మీదనే అంటూ డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్న పాక్ నేతలు. ఊరుకునేదే లేదు, తగ్గేదే లేదు. దాడికి ప్రతి దాడి చేస్తాం, అవసరమైతే అణుబాంబులు వేస్తాం. ఇలా పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు పాక్ ప్రభుత్వ నేతలు. ఒకరు 36 గంటల్లో దాడి జరుగుతుందని చెప్తున్నారు. మరికొందరు దాడి జరిగితే దేశం విడిచి పారిపోతామంటున్నారు. ఇలా పాక్ మాటల్లోనే ఓ భయం కనిపిస్తుంది. పూటకో ప్రకటన చేస్తూ పబ్బం గడుపుతుంది. భారత్లో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతీకారం ఉంటుందని తేల్చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు వారి మౌనం పాక్ నేతలకు, అక్కడి ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రధానమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో భేటీ అయిన మోడీ ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్తో భేటీ అయ్యారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ విషయాలను గోప్యంగా ఉంచుతోంది ప్రధానమంత్రి కార్యాలయం. ఇప్పటికే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. టార్గెట్ ను సెలెక్ట్ చేసుకోవటం, దాడి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దానిపై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాలు ఇప్పుడు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఎక్సర్సైజ్లను నిర్వహించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములు పొదిలో ఉన్న అన్ని ఫైటర్ జెట్స్ తో పాటు మధ్యశ్రేణి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్యారియర్స్ పాల్గొన్నాయి. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనను రద్దు చేసుకోవటం పాకిస్తాన్లో టెన్షన్ను మరింత పెంచింది. ఈ నెల 9న రాజ్నాథ్ రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్లో పాల్గొనాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో తమపై దాడి చేయడానికే ఈ పర్యటన రద్దు అనే భయం పట్టుకుంది పాకిస్తాన్కు. ముప్పై 36 గంటల్లో తమపై దాడి జరుగుతుందని ప్రకటించిన పాక్ నేతలు అలా జరగకపోవడంతో ఇప్పుడు కొత్త పల్లవెత్తుకున్నారు. తమపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసే అవకాశం ఉందంటూ కొత్త పలుకు పలుకుతున్నారు. ఇంకొన్ని రోజులు పోతే అసలు తాము ఆ ప్రకటనలు చేయటం వల్లే దాడులు ఆగాయని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు. పాక్ కేవలం మాటలకే పరిమితం కాక భారత్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా అన్ని చేతల్లో చూపిస్తుంది. ఓవైపు అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమవుతూనే మరోవైపు పాక్ను అష్ట దిగ్బంధనం చేసే పనిలో ఉంది. ఇప్పటికే సింధు జలాల పేరుతో వాటర్ బాంబ్ విసిరింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. స్లూయిస్ స్పిల్వే ఉన్న గేట్లను కిందికి దింపి నీటి సరఫరాను ఆపేశారు. ఈ చర్యతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇక దిగుమతులను నిషేధించింది. పాక్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అంతర్జాతీయంగా చేయాల్సింది చేస్తోంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్న పాకిస్తాన్ నిజంగా యుద్ధం చేయాల్సి వస్తే కేవలం 4 రోజుల్లోనే ఆ దేశ మందుగుండు మొత్తం ఖాళీ అవుతుందని చెప్తున్నాయి రిపోర్టులు. పాక్ శతఘ్నులు, సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్, ఎంజీఎస్ వ్యవస్థల పనితీరు గణనీయంగా పడిపోయింది. మరోవైపు భారత్లోని 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం జోరుగా ఉత్పత్తి కొనసాగుతుంది.
పాక్ ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంది. కొన్నిసార్లు మౌనం చాలా భయంకరంగా ఉంటుందో అదెంత ప్రమాదమో పాకిస్తాన్కు బాగా అర్థమవుతుంది. సర్జికల్ స్ట్రైక్ ఏ రేంజ్లో ఉంటుందో గతంలో చవిచూసిన పాకిస్తాన్ పెహల్గాం ప్రతీకార దాడిని ఊహించుకుంటూ బిక్కచచ్చిపోతుంది.